చాలామంది నా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయిందని అనుకుంటున్నారు, కానీ ఇది నా 4th స్టార్ట్. హాయ్ గైస్, ఈరోజు వర్కౌట్ గురించి కాదు, నా జర్నీ ఎలా స్టార్ట్ చేశాను అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు షోల్డర్ ఇంజరీ అయిన తర్వాత నేను జిమ్ కంప్లీట్గా ఆపేసాను. తర్వాత నియర్లీ 3 times స్టార్ట్ చేశా లాస్ట్ ఇయర్. బట్ ప్రతిసారి ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఫస్ట్ టైం వచ్చేసి షోల్డర్ ఇంజరీ అయిన తర్వాత స్టార్ట్ చేశాక షోల్డర్ పెయిన్ వచ్చేసింది. సో 1 monthలో ఆపేసా. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా. అప్పుడు యాక్సిడెంట్ అవ్వడం వల్ల మళ్ళీ అప్పుడు ఆపేసా. తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేశాను. అప్పుడు పర్టికులర్గా మొత్తం ఫుడ్, డైట్, అన్ని ప్లాన్స్ అన్నీ మార్చుకొని అన్నీ మార్చేద్దామని చెప్పి అనుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా ఆపాల్సి వచ్చింది. చాలా వీక్ అయిపోయాను. సో అప్పుడు కూడా ఆపేశాను. సో నాకు అప్పుడు ఒక విషయం అర్థమైంది. ప్రాబ్లం జిమ్ కాదు, డైట్ కాదు, నేను ఆగిపోవడమే ప్రాబ్లం అని అర్థమైంది. సో ఎప్పుడైతే ఆగిపోయానో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నా. కానీ అలా చాలా టైం తీసుకుంది. కానీ ఈసారి మాత్రం జిమ్ స్టార్ట్ చేశాక ఆగకుండా చేయడం అనేదే నా ఫస్ట్ టార్గెట్. సో కంటిన్యూ చేస్తున్నాను. నాకు అయినంత వరకు ఎక్కడ ఆగకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. టార్గెట్ చేసుకుందాం, అదే టార్గెట్గా పెట్టుకొని మనం కంటిన్యూ చేద్దాం అనుకున్నది మాత్రమే ఫస్ట్ నా టార్గెట్. సో ఆల్రెడీ జిమ్ జర్నీ స్టార్ట్ చేసి 1 month అయింది. ఈ కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేసి 15 days అయిపోయింది ఆల్రెడీ. సో ఇందులో కంటెంట్లో కూడా ఒక్కొక్కటి ఎడిటింగ్ అయినా లేదంటే జిమ్లోనైనా సరే ఒక్కొక్కటి నేర్చుకొని, సో ముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఏవైతే మిస్టేక్స్ చేశానేమో అని చెప్పి నేను చూసుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటా ముందుకు వెళ్తున్నాను. లైక్ చేసిన, కామెంట్ చేసిన, షేర్ చేసిన, నా వీడియోస్ని సైలెంట్గా చూస్తున్న ప్రతి ఒక్కొక్కరికి కూడా థ్యాంక్ యూ. సో తొందరలో యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. సో ఆ యూట్యూబ్లో నా జర్నీ, నా మిస్టేక్స్, లేదనుకుంటా నేను కొంచెం నేర్చుకున్న ఏవైనా సరే యూట్యూబ్లో ఇంకొంచెం డీటెయిల్గా పెడదామని చెప్పి అనుకుంటున్నాను. సో ఎండింగ్లో ఒక్క మాట, మనకు ఒక ప్రాబ్లం వచ్చాక ఆ ప్రాబ్లం వల్ల కింద పడిపోవడం కాదు, ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ దాని నుంచి లేవకపోవడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ మనది. సో నేనైతే ఈసారి ఈ 4th అటెంప్ట్లో మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి నా జర్నీ ఇంకా మంచిగా అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అలా మీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తా. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.